గుంటూరు సమగ్ర ప్రభుత్వ వైద్యశాల మరో మైలురాయిని చేరుకుంది. రాష్ట్రంలోనే బోధనాసుపత్రిలో మొట్టమొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్సకు జీజీహెచ్ వేదికైంది. ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణులు గోపాలకృష్ణ గోఖలే ప్రత్యక్షంగా తన బృందంతో కలిసి శస్త్రచికిత్స చేశారు. గుండె అమర్చిన వ్యక్తిని మరో 10 రోజుల పాటు ఆసుపత్రిలో వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉంచుతారు. తొలి చికిత్స చేయించుకున్న వ్యక్తితో ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడించాలని మంత్రులు, ఆసుపత్రి వైద్యులు భావిస్తున్నారు. గుంటూరు స్వర్ణభారత్ నగర్కు చెందిన 38 ఏళ్ల ఉప్పు ఏడుకొండలకు, విజయవాడ అజిత్ సింగ్ నగర్కు చెందిన 48 ఏళ్ల ఇమడాబత్తుని ఏడుకొండలు గుండెను అమర్చే శస్త్రచికిత్సను జీజీహెచ్లో విజయవంతంగా నిర్వహించారు. ప్రముఖ హృద్రోగ నిపుణులు ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే నేతృత్వంలోని 6 నిపుణుల వైద్య బృందం ఈ చికిత్స చేసింది. 7 గంటల పాటు చికిత్స సాగింది. మంగళగిరి మండలం చినకాకానిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో విజయవాడకు చెందిన జీవనమృతుడు ఇమడాబత్తుని ఏడుకొండలు శరీరంలోని 6 అవయవాలను ఉదయం తొలగించారు. అక్కడి నుంచి 14 నిమిషాల వ్యవధిలోనే గుండెను జీజీహెచ్కు తరలించారు. సాయంత్రం 4:30 గంటల సమయానికి వైద్యం పూర్తయి గుండె అమర్చిన వ్యక్తిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల పూర్వ విద్యార్థిగా ఈ ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో వైద్య సేవలు అందించేందుకు వచ్చినప్పుడు ప్రభుత్వం ఇక్కడి వైద్యుల నుంచి మంచి సహకారం లభించిందని గోఖలే సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక తన భర్తకు గుండె శస్త్రచికిత్స కొత్త ఆశ చిగురించేలా చేసిందని ఏడుకొండలు భార్య ఆనందం వ్యక్తం చేశారు. పునాది నిన్నటి నుంచి జరుగుతుందండి. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఒక పొటెన్షియల్ డోనార్ అనే విషయం తెలియగానే రాత్రి 9ంటికి బయలుదేరి టీం అందరం చాలామంది హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. మార్నింగ్ 3కి ఇక్కడికి వచ్చిన తర్వాత పేషెంట్ కండిషన్ స్టేబుల్గా ఉండి, ఈ పేషెంట్ మా దగ్గర ఉన్న పేషెంట్ 10 రోజుల నుంచి కూడా హాస్పిటల్లో ఉన్నారు, కదలేని పరిస్థితిలో ఉన్నారు, బాగా ఆయాసంతో. వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మార్నింగ్ 7:30కి బయలుదేరి వెళ్ళడం జరిగింది ఇక్కడి నుంచి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి. వెళ్ళిన తర్వాత అక్కడ లివర్ టీం అందరూ వచ్చిన తర్వాత దాదాపు 11-11:30 ప్రాంతంలో అక్కడి నుంచి గుండెని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ 10:30కి అలా స్టార్ట్ అయింది సర్జరీ. అయిన తర్వాత గుండెని తీసుకొచ్చిన తర్వాత 5-5:30 ప్రాంతంలో ఇక్కడి నుంచి సర్జరీ ఫినిష్ అయిందండి. దాదాపు 7 గంటలు పట్టింది. జనరల్గా 10 నుంచి 15 రోజులు హాస్పిటల్లో ఉంచుతామండి, కానీ ఇప్పుడైతే వెంటిలేటర్ మీద ఉన్నారు. ఈ రోజు బ్లడ్ ప్రెషర్, తర్వాత బ్లీడింగ్ ఏమైనా ఉంటుందా, కిడ్నీ ఎలా ఉంది, అవన్నీ చూసుకోవాలి. చూసుకుని రేపు మార్నింగ్ జనరల్గా ఎక్స్ట్యూబేట్ చేస్తాం. అంతా బాగానే ఉంటుందని నమ్ముతున్నాం మేము. ఇప్పటివరకు కండిషన్ బాగుంది. వెంటిలేటర్ నుంచి తీసిన తర్వాత కూడా 4 రోజులు ఐసీయూలో ఉంచుతాం. ఎందుకంటే వీళ్ళకి కొన్ని డ్రగ్స్ ఇవ్వాలి మనం, వేరే వాళ్ళ హార్ట్ పెట్టినప్పుడు రిజెక్ట్ చేయకుండా. ఆ డ్రగ్స్ డోస్ అడ్జస్ట్ చేయాలి. అలాగే కిడ్నీ, హార్ట్ అన్ని బాగా పనిచేస్తున్నాయి, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. అందుకని ఒక 10-15 డేస్ హాస్పిటల్లో ఉంచుతాం, తర్వాత డిశ్చార్జ్ చేస్తామండి. గుండె మార్పిడి చికిత్స విజయవంతంగా పూర్తి చేసిన గోఖలే బృందాన్ని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు ఆసుపత్రికి వచ్చి మరీ అభినందించారు. వైద్యులకు శాలువా కప్పి సత్కరించారు. ఏవైతే ఉన్నాయో గౌరవ ముఖ్యమంత్రి అవయవ దానం చేసిన ఏడుకొండలకు చెందిన కాలేయాన్ని మణిపాల్ ఆసుపత్రికి, ఒక మూత్రపిండాన్ని విజయవాడ అరుణ్ కిడ్నీ సెంటర్కు, నేత్రాలను వాసన ఐకేర్ సెంటర్కు పంపించారు.